రక్తహీనతను తగ్గించి విటమిన్లు మరియు ఖనిజాలు మరియు నైట్రేట్లు పుష్కలంగా ఉండే బీట్రూట్ యొక్క రెసిపీ కోసం ముందుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక కొంచెం బీట్రూట్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే కుక్ అయింది. సో ఇలా ముక్క బాగా మెత్తగా అయ్యాక ఇందులో కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అవిసి గింజల పొడి, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వచ్చేసి ఒక 2 స్పూన్స్లా వేసుకోవాలి. బీట్రూట్ ఫ్రైకి ఇలా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేను బీట్రూట్ ఫ్రై చేసి ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, అవిసి గింజల పొడిని వేసి బాగా కలుపుకుంటున్నాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అత్యధికంగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే క్యాన్సర్ నిరోధకాలు కూడా ఉంటాయి కాబట్టి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది ఈ అవిసి గింజలు. ఈ అవిసి గింజలు అనేది పొడిగా తీసుకుంటే చాలా మంచిది. ఇలా కర్రీస్లో వేసుకోవడం, లేదంటే సలాడ్స్లో దేంట్లైనా వేసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా అవిసి గింజలు తినడం కంటే ఇలా పౌడర్లా తింటే తొందరగా వీటిలో ఉండే పోషకాలు అందుతాయి. సో ఈ అవిసి గింజల యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. అవిసి గింజలు పొడిని ప్రతి కర్రీస్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా సలాడ్స్, లేదంటే ఫ్రూట్ జ్యూస్ ఇలా వాటిలో కూడా కొంచెం కొంచెం వేసుకోవచ్చు. సో ఇప్పుడు బీట్రూట్ ఇలా మొత్తం కలిపేశాక దీంట్లో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్లే దీన్ని కాసేపు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూస్తే ఆఫ్టర్ 15 మినిట్స్ బీట్రూట్ అనేది ఫ్రై అయిపోయిందండి. నేను ఒక 10 మినిట్స్ మూత పెట్టి వదిలేసాను. సో ఈ బీట్రూట్ ఫ్రై అనేది రక్తహీనతను తగ్గిస్తుంది, అలాగే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇది చపాతీస్లోకి చాలా బాగుంటుంది. వేడి వేడి బీట్రూట్ ఫ్రై విత్ అవిసి గింజల పొడితో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.